అమ్మా, ఆనంది కళ్ళు తెరిచిందా? అవునరా, త్వరగా వచ్చే హాస్పిటల్ కి. సరేమ్మా, ఇప్పుడే వస్తున్నాను. తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. అశ్విన్, అశ్విన్, అశ్విన్. ఆనంది, చూసావా అత్తయ్య, నువ్వు మాట్లాడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు నోరు ముస్తావా? నీకేం కాలేదు ఆనంది, నీకేం కాలేదు. నేనున్నాను నీకు. ఏడవకు అశ్విన్. ఏడవకుండా ఇంకేం చేయమంటావు ఆనంది? ఒక్కసారి నిన్ను ఇలా చూసేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా నీకు? అందుకేనా దేవుడితో గొడవపడి మరి నన్ను కాపాడా? నిన్నే కాదానంది, మన బిడ్డని కూడా నేను కాపాడుకున్నాను ఆనంది. ఆనంది, నీ బిడ్డ? అవును. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకున్నానో అప్పుడే నీ కడుపులోని బిడ్డని నా బిడ్డగా ఫీల్ అయ్యాను ఆనంది. అలాగే ఫిక్స్ అయ్యాను. మీరిద్దరూ నా ప్రాణం ఆనంది. అలాంటిది మీ ప్రాణాలకి ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పేసరికి ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆడలేదానంది. ఎలాగైనా మీ ఇద్దరిని బ్రతికించుకోవాలని డాక్టర్లతోనూ దేవుళ్లతోనూ అందరితోనూ పోరాడుతూ వచ్చానానంది. మొత్తానికి నీ ప్రాణాన్ని కాపాడుకున్నావుగా అశ్విన్. చావు బ్రతుకుల వరకు వెళ్లేంతలా అసలు ఏం జరిగిందానంది? ఆ తులసే కదా ఇదంతా చేసింది. అదే కదా నిన్ను చంపాలని చూసింది. అంతా చేసి ఏమీ తెలియని దానిలాగా నటిస్తూ అమ్మతో కలిసి నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఏంటి అశ్విన్ నువ్వు చెప్పేది? అత్తయ్య, అత్తయ్య హాస్పిటల్కి నన్ను తీసుకొని వచ్చారా? అసలు నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఇదంతా కాదానంది. నీ మీద అటాక్ చేసింది ఎవరు? అమ్మా, తులసియా? అశ్విన్, ఇద్దరూ కాదు. ఏంటానంది నువ్వు అనేది? అవును అశ్విన్, తులసికి అత్తయ్యకి ఏమీ తెలియదు అశ్విన్. వాళ్ళిద్దరూ గుడికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళాక నిన్న తెచ్చిన సరుకులు సర్దుద్దామని స్టూల్ మీదకెక్కి సర్దబోతుండగా స్టూల్ జారి ఒక్కసారిగా కింద పడ్డాను. లేదానంది, నేను నమ్మను. నిజంగా అశ్విన్. నిజంగా వాళ్ళు చేసినా నువ్వు చేశారని చెప్తావా ఏంటి? వాళ్ళని కాపాడాలనే చూస్తావు కదా నువ్వు. నిన్ను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళి నేను చాలా పెద్ద తప్పు చేశాను. లేదు, ఇక నుంచి నేను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళినా నా భార్యని వెంట పెట్టుకునే తీసుకెళ్తాను. ఆనంది, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. అలాగా? ఏంటి అశ్విన్ ఇది? నీకోసం దేవుడితో పోరాడానని చెప్పాను కదా, అది ఇదే ఆనంది. ఎందుకు అశ్విన్ ఇలా చేస్తున్నావు? నీకోసం నా ప్రాణమైన ఇస్తానానంది. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? కళ్ళు తిరుగుతున్నాయి తులసి. అవునా?
మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా, అందుకే అలా ఉన్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? మేడం, ఏంటి? మేము అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. పంపించను. మా అత్తయ్య గారికి కళ్ళు తిరుగుతున్నాయి మేడం. ఆమె డైలీ ఈ టైంకి ఆమె టాబ్లెట్స్ వేసుకోవాలి.